Chapter 31, verse 1. I have made a covenant with my eyes. How then could I gaze at a virgin? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగు చూచుదును? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగు చూతును? చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కన్ను అనేది మన అవయవముల్లో చాలా ప్రధానమైనటువంటి అవయవము. అయితే ఆ కళ్ళతో యోబు గారు నిబంధన చేసుకుంటున్నారంట. కన్యకను నేను చూడను, చూస్తే ఒకవేళ మరి నా హృదయంలో పాపపు ఆలోచనలు వస్తాయేమో ఆమె గురించి అని చెప్పి చూడకుండా ఉంటేనే బాగుంటుంది కదా. చూడకుండా ఉంటేనే ప్రాణానికి హాయి కదా, పాపంలో పడిపోకుండా ఉండొచ్చు అని ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారనమాట. నా కన్నులతో ఆయన నిబంధన చేసుకున్నాడంట. మనం ఎలాంటి వాక్యాలు రేరుగా వింటూ ఉంటాము. ఆయన కళ్ళతో ఆయనే నిబంధన చేసుకున్నాడు. కళ్ళారా, మీరు కన్యకల వైపు కానీ మరి లేడీస్ వైపు ఎవరి వైపు చూడొద్దు అలా అని చెప్పి ఆయన ఒక డెసిషన్ చేశారనమాట. మంచిది. మరి ఈ వాక్యం వింటున్నటువంటి యవ్వన బిడ్డలు మరి ఎలాంటి డెసిషన్ తీసుకోవటం అవసరం అని మీకు అనిపిస్తుందా లేదా? అవసరమే అని నేను అనుకుంటున్నాను. ఒక పొజిషన్కి వచ్చే వరకు, తల్లిదండ్రులు మీకు వివాహాన్ని నిర్ణయించే వరకు ఇలాంటివి చేసుకుంటే మీ స్టడీస్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ప్రాణం హాయిగా మీ ప్రయాణం సాగిపోతూ ఉంటుందని నేను అనుకుంటున్నాను.